జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గర్భంతో ఉన్న ఆవు చనిపోయింది. రోడ్డు మీద తిరుగుతోందంటూ ఆవును విశాఖ క్యాటిల్ షటల్కు అధికారులు తీసుకొచ్చారు. జీవీఎంసీ వల్లే ఆవు చనిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల గోమాత చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా సాధారణంగా రైతుల దగ్గర ఆవులు పూర్తిగా రోడ్డు ఎక్కాయని చెప్పేసి నిర్లక్ష్యంతో జీవీఎంసీ అధికారులు పూర్తిగా ఆవును తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఎదురుగా ఉన్న క్యాటిల్ షెల్టర్లో అయితే జీవీఎంసీ అధికారులు ఇక్కడ తీసుకురావడంతో పూర్తిగా అది ఈ రోజు చనిపోయిందంటూ రైతులు ఇక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొన్నటి వరకు కడుపుతో ఉన్న ఆవు ఇంకొక 4 రోజులు అయితే ఈనేస్తుంది అన్న టైంలోనే పూర్తిగా అధికారులు కనీసం ఒక రోడ్డు ఎక్కిందని ఒక నెపంతో ఆవును తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆవు అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కెమెరామెన్ కూడా చూపిస్తున్నారు, అది అక్కడే పడుకొని ఉన్న పరిస్థితి, అక్కడే చనిపోయి ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంకొక 4 రోజులు అయితే అది ఈయనే పరిస్థితికి వస్తుంది. అది ఇలాంటి దారుణమైన పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదంటూ వీళ్ళు రైతులు కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు మీ ఆవుని ఇక్కడ తీసుకొచ్చారు, అసలు ఏమైంది? అది రాత్రి ఏడిపోయి రోడ్డుకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే తెల్లవారు 8 గంటలకి 7:30కి ఎంతకో ఎక్కించారు లక్ష్మీవారం. ఆ తర్వాత శుక్రవారం నాకు పని రాలేదు, శనివారం వచ్చాను, ఇక్కడ ఎవరు లేరు, వెళ్ళిపోయాను. మళ్ళీ నేను ఆదివారం తీసుకెళ్దామని వచ్చాను డబ్బులు పట్టుకొని. వస్తే ఆవు లెగలేదు. ఇక్కడ ఎవరో ఒక ముసలాయన ఉన్నారు, ఆవు లెగలేదు. ఆయన అడిగితే నేను కాదండి కన్సర్న్ పర్సన్, ఎక్కడికి బయటకు వెళ్ళాడని సరే వెళ్ళిపోయాను. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వచ్చాం. ఒక అబ్బాయి డ్యూటీలో ఉన్నాడు. ఆయన అడిగితే మాకు తెలియదండి, మీరు ఏదైనా సంబంధిత అధికారులతో మీరు మాట్లాడుకోవడమే, రేపు ఉదయం వచ్చి అనేసాడు. తర్వాత వాటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మేత నీళ్ళు ఎవరు ఏమి ఈ రోజు అంటే గడ్డేశారు, కానీ నిన్న ఎవరు అసలు ఇక్కడ లేరు, దానికి మేత లేదు, ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు అది 40,000 రూపాయలు ఆవు. మేము ఆ 40,000 సంపాదించాలంటే 4 నెలలు వాటి మీద పోషకం చేయాలి. మరి ఇప్పుడు అంత లాస్ మేము ఎక్కడ భరించగలం? దానికి ఏదైనా ఇది చేయాలి, దాని సంబంధిత అధికారులను కూడా వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. అసలు ఎందుకు తీసుకొచ్చారు? ఏది అసలు జీవీఎంసీ అధికారులు ఆవుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రాత్రి ఈడిపోయి అది రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. వీళ్ళు వచ్చేటప్పుడు దొరికింది, తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఏదో దించినప్పుడు ఇది పడిపోవడం ఏదో అయ్యింది ఆవు. దానివల్ల అది దానికి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేయించలేదు, ఏం చేయించలేదు 3 రోజులు. అందువల్ల అది అంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ మీ దగ్గర బాగానే ఉందన్నారు, ఇక్కడ తీసుకొచ్చారు పూర్తిగా చనిపోయింది. అంటే మధ్య ఏం జరిగింది అంటారు? మధ్య వీళ్ళు ఆ మాత్రం వ్యాను దిచ్చే ముందు దిగపోతే కిందకి తోసేయడం అయ్యిందండి. అది ఇంకా 5 రోజులు ఉంటే ఆవు వినేస్తుంది, కడుపుతోడు ఉంది. ఇంకా కొట్టడం కాదు, వీళ్ళు తోసేసారు. తోసేయడం దాని కాలు ఇది దెబ్బతినేసి లోపల బిడ్డ దెబ్బతినేసింది. ఆ దెబ్బతినడం ఆవు చచ్చిపోయింది. మేము అడిగాం వచ్చారు, ఈ ఆవు ఇలాగ సీరియస్గా ఉంది కదా, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, మరి మెడిసిన్ మీరు ఎక్కించాలి కదంటే మా సంబంధం లేదు, కమిషనర్ చూసుకుంటారు, మున్సిపాలిటీ చూసుకుంటారు, మాకు ఇట్లా సంబంధం లేదు, మాకు కాపలా ఇట్టారు దీనికని చెప్పి అన్నారు. వాళ్ళకి నీళ్ళు కానీ మేత కానీ ఏది ఎట్టట్లేదు, వాళ్ళు డబ్బులు అయితే వసూలు చేసుకుంటారు. చెప్పండి, అసలు పూర్తిగా గోమాత అనేది మన దైవంతో భావిస్తూ అలాంటిది జీవీఎంసీ అధికారులు ఎంత నిర్లక్ష్యం, ఒక రోడ్డు ఎక్కిన నెపంతో ఆవుని ఎలా తీసుకురావడం చంపేదాకా వచ్చిందంటే ఏ విధంగా చూస్తారు? జీవీఎంసీ అధికారులు గో హత్యకి వాళ్ళ కారకులు అయ్యారు. గో సంరక్షణ, గో ఆధారిత ఏవైతే మనం ఇవాళ మొత్తం అన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పూజిస్తున్నటువంటి గోమాతని ఇవాళ నిండు సూలుతో ఉన్నటువంటి ఒక ఆవు, 5 రోజుల్లో బిడ్డని జన్మనిచ్చేటువంటి ఆవు నిర్దాక్షిణ్యంగా ఆహారం లేక, తాగే నీరు లేక, ఏదైతే జీవీఎంసీ అధికారులు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు పెట్టేసినటువంటి క్యాటిల్ షెల్టర్ జోన్లో పెట్టేసినటువంటి వైనాన్ని చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి గత కౌన్సిల్లోనే జీవీఎంసీ కమిషన్ని గౌరవ మేయర్ గారిని కూడా ఇలాగ ఆవులు పట్టుకెళ్ళిపోతున్నారు. జీవీఎంసీ శానిటేషన్ విభాగానికి సంబంధించినటువంటి వెటర్నరీ టీము వేల రూపాయల లంచాలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలోని అత్యధికంగా ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఈ యొక్క ఆవులు, గేదెలు, పాల వ్యాపారం, పాడి వ్యాపారం చేసుకుని బతికేటువంటి వాటి ఆధారంగా బ్రతుకుతెరువు సాగించేటువంటి మా జాతి అంతా కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గౌరవాలు దెబ్బతింటున్నాయి, మనోభావాలు దెబ్బతింటున్నాయి. చాలని డబ్బులతో వ్యాపారం చేస్తున్నటువంటి, పాల వ్యాపారం చేస్తున్నటువంటి వేల రూపాయల లంచాలు జీవీఎంసీ ఈ యొక్క క్యాటిల్ టీం ఏదైతే ఉందో వీళ్ళు కొట్టేస్తున్నారు. దీన్ని కొద్దిగా అదుపులో పెట్టండి, చర్యలు తీసుకోండి అని చెప్పి గతంలో కూడా వీళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా కానీ వీళ్ళు బుద్ధి మారలేదు. వైసీపీ ప్రభుత్వం మారినా కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారుల పాలన తీరు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఏదైతే భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ ఏదైతే గో ఆధారిత ఇవాళ పూజలు, ప్రధానమంత్రి గారు గో ఆధారితమైనటువంటి అనేకమైన అంశాలను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి గోపూజలు చేస్తున్న తరుణంలో ఇటువంటివి జరగడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి.
ఇది చూడొచ్చు, పూర్తిగా అయితే అధికారుల నిర్లక్ష్యంతోనే ఒక ఆవు అయితే చనిపోవడం, మరొక 4 రోజులతో అది ఈనేస్తుంది అన్న టైంకి పూర్తిగా అధికారులు ఇలా చేయడం కరెక్ట్ కాదని, సాధారణంగా రైతులు మేము ఈ ఆవుల మీదే బ్రతికి జీవిస్తున్నాం, అలాంటిది పూర్తిగా మా జీవనం కూడా మీరు ఆపేశారంటూ వీళ్ళు మండిపడుతున్న ప్రశ్న. అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని, పూర్తిగా అసలు గోమాతల జోలికి వెళ్ళడం ఏంటి, కనీసం వాటికి దానా కానీ గడ్డి కానీ వాటర్ కూడా పెట్టలేని స్థితిలో ఒక బ్రతుకున్న ఆవుని చంపేశారంటూ పూర్తిగా ఎవరైతే అధికారులను వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఒక జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా విశాఖలో ఇది ఒక దారుణమైన ఘటన అని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.